ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ బీఆర్ఎస్లు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. మోదీ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అవి కాంగ్రెస్ బీఆర్ఎస్ కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కి సవాల్ విసిరారు. తమ 10 ఏళ్ల మోదీ పాలనలో యూపీఏ 10 ఏళ్ల పాలనలో ఎవరేం చేశారు అనే అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. కొన్ని పార్టీలు తెలంగాణకి ఏమిచ్చింది, తెలంగాణ ఊసు లేదు అనేటువంటి విమర్శలు అయితే చేస్తున్నారో నేను వాళ్ళకి ఛాలెంజ్ చేయదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా నిన్న మాట్లాడుతూ మోదీ గారు తెలంగాణకి ఇచ్చింది 0, 16 మంది ఎంపీలు ఉన్నారు, ఒరగబెట్టింది అని అడుగుతున్నారు. బహుశా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో లేరు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు మీరు యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన మీరు ఈ 2 పార్టీలు కలిసి ఇవాళ బీజేపీని ఇవాళ ఏదైతే లక్ష్యంగా పెట్టుకుని విమర్శిస్తున్నారో టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ఎజెండా ఒకటే. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి సహించలేక ఓర్వలేక ఏ రకంగా ఒకే గానాన్ని వినిపిస్తూ ఉన్నారు.